ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి రెడ్మీ ఫైర్ టీవీ ప్రీవియస్లీ వీళ్ళు 32 ఇంచెస్ లో ఫైర్ టీవీని అయితే లాంచ్ చేశారు. అమెజాన్ తోటి కొలాబరేట్ అవుతూ ఈ స్మార్ట్ టీవీస్ తీసుకొస్తూ ఉంటారు. అండ్ ఈసారి దీంట్లో మనకి ప్రైసింగ్ కూడా కొంచెం అగ్రెసివ్ గా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. యూజువల్ గా మనకి అల్ట్రా హై డెఫినేషన్ 4K టీవీ సుమారుగా 28-32 వేల రూపాయల దాకా రావడం జరుగుతుంది. బట్ దీన్ని వచ్చేటప్పటికి వీళ్ళు 24,999 రూపాయలకి అండ్ అఫ్ కోర్స్ కార్డ్ ఆఫర్స్ తో మీకు 1,000-1,500 రూపాయల తగ్గిన సుమారుగా 23-24 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో రావడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఆ బడ్జెట్ లో చూస్తున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ ఇది ఆండ్రాయిడ్ టీవీ అయితే కాదు, అమెజాన్ ఫైర్ టీవీ ఓఎస్ ఇంటర్ఫేసెస్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. బట్ దీంట్లో కూడా మీకు ప్లే స్టోర్ ఉంటుంది. 12,000 ప్లస్ యాప్స్ వీటన్నిటి డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు రెగ్యులర్ గా ఉన్నటువంటి యాప్స్ లైక్ యూట్యూబ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, వీటన్నిటి యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం మీ డిటిహెచ్ సెటప్ బాక్సెస్ ఉంటాయి చూసారా, వాటికి కూడా కనెక్ట్ చేసుకుని అయితే వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక లెఫ్ట్ అండ్ రైట్ దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్, సీరియల్ నెంబర్స్, అలాగే ఎంఆర్పి వగేరా అన్నిటిని మనం కామన్ గా చూస్తుంటాం. ఇక ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి ఒక 2 టేబుల్ టాప్ మౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ ఇది పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ తోనే రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు ఇన్స్టాలేషన్ గైడ్ తో పాటు వారంటీ కార్డ్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు ఒక పవర్ కార్డ్ ని ప్రొవైడ్ చేశారు అండ్ మరొక 4 స్క్రూస్ అండ్ దీంతో పాటు ఒక రిమోట్ అండ్ 2 AAA సెల్స్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అంతే, అపార్ట్ ఆఫ్ దోస్ట్ బాక్స్ లో అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. వాల్ మౌంట్ అయితే మీకు బాక్స్ లో రాదు, ఎడిషనల్ గా మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ టీవీ కొన్న తర్వాత ఇన్స్టాల్ చేయడానికి ఇన్స్టాలేషన్ గై వస్తాడు చూసారా, సో అతనికి చెప్పారు అన్నట్లయితే కనుక అతన్ని తీసుకొచ్చి మీకు వాల్ మౌంట్ ను కూడా ఫిక్స్ చేస్తారు. 500-700 మధ్యలో వీళ్ళు చార్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫైనల్లీ హియర్ ఇస్ ద టీవీ. ఈవెన్ దీనిలో ప్యానల్ కూడా ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ లో డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం ప్యాకేజింగ్ లో మాత్రం చాలా మంచి కేర్ తీసుకున్నారని చెప్పొచ్చు. సో వీటిని కూడా మనం రిమూవ్ చేసేసి అసలైన సాటిస్ఫాక్షనరీ పార్ట్ వరకు వచ్చేద్దాం. ఈవెన్ దీని బి లేబుల్ కూడా మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు. అరౌండ్ 140 యూనిట్స్ పర్ యానం ఇదైతే కన్సూమ్ చేస్తుందంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సో బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి మెటల్ బిల్డ్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏదైతే మీకు మెయిన్ పీసీబీ యూనిట్ ఉంటుందో అక్కడంతా కూడా పాలికార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూస్ చేశారు. సో ఫ్రంట్ మీకు బెజల్ లెస్ డిజైన్ అయితే మీకు రావడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మీకు టీవీ యూస్ చేసినప్పుడు బెజల్ లాగా అయితే మనకు కనపడడం జరుగుతుంది ఈ కార్నర్స్ లో ముఖ్యంగా. బాటమ్ యాజ్ యూజువల్లీ అన్ని టీవీలకు ఉన్నట్లే కొంచెం బెజల్ ఎక్కువగానే ఉంటుంది. అండ్ రెడ్మీ అలాగే ఫైర్ టీవీ కొలాబరేషన్ తో వస్తున్నారు కాబట్టి ఇక్కడ బ్రాండింగ్ అండ్ దీంతో పాటు కింద మనకు ఒక నోటిఫికేషన్ లైట్ అయితే రావడం జరుగుతుంది. ఇక కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మీకు టీవీకి రైట్ సైడ్ మీకు ఒక యూఎస్బి పోర్ట్ ఉండడం జరుగుతుంది. ఒక స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ అండ్ దీంతో పాటు 3 HDMI పోర్ట్లు అండ్ ఇందులో సెంటర్ ఏదైతే ఉందో మనకి ఈ ఆర్క్ రావడం అయితే జరుగుతుంది. అండ్ మరొక USB 2.0 పోర్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇక బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక యాంటీనా పోర్ట్ అలాగే ఏవి పిన్స్ తో పాటు ఆప్టికల్ ఆడియో అండ్ RJ45 కేబుల్ ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద టీవీ మీకు రెగ్యులర్ పవర్ పోర్ట్ ని మనకి తీసుకొని రావడం అయితే జరుగుతుంది. అండ్ బాటమ్ మీకు 12 వాట్స్ కి సంబంధించినటువంటి 2 స్పీకర్స్ అండ్ ఓవరాల్ గా ఇది 24 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ మనకు రావడంతో పాటు సెంటర్ మీకు ఒక నోటిఫికేషన్ లైట్ అండ్ ఒకటే సింగిల్ ఫిజికల్ బటన్ ని మనకు ప్రొవైడ్ చేశారు. అంతే, యూజువల్ గా టీవీని మీరు పర్చేజ్ చేసేటప్పుడు ఈ టీవీ మీకు ప్రాపర్ గా ఇంట్లో సెటప్ అవుతుందా కావట్లేదని చెక్ చేయడం కోసం దీని డైమెన్షన్స్ ను కూడా నేను మీకు చెప్తున్నాను. సో టీవీ అంటే బాటమ్ దగ్గర నుంచి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి టోటల్ ఇక్కడ దాకా మీకు వచ్చేటప్పటికి అరౌండ్ 22 ఇంచెస్ దాకా రావడం జరుగుతుంది. ఒకవేళ స్టాండ్స్ ని కూడా ఇంక్లూడ్ చేశారు అన్నట్లయితే కంప్లీట్లీ ఇక్కడ నుంచి టోటల్లీ పై దాకా మీకు వచ్చేటప్పటికే 24 ఇంచెస్ దాకా రావడం జరుగుతుంది. అండ్ వెడల్పు వచ్చేటప్పటికే మీకు 37.6 ఇంచెస్ దాకా రావడం జరుగుతుంది. సో ఈ డైమెన్షన్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫిజికల్ గా ఒక థ్రెడ్ మీద లేదన్నట్లయితే పేపర్ మీద మెజర్మెంట్ చేసుకున్న తర్వాత మీరు ఈ టీవీ మీకు సెట్ అవుతుందా కాదా అని చూసుకొని పర్చేజ్ అయితే చేసుకోగలరు. అండ్ అన్ని 4K టీవీస్ కూడా మీకు ఇదే సైజెస్ లో రావు, డిపెండ్స్ అపాన్ ద బ్రాండ్. ఈవెన్ షామీలో ఈవెన్ రెడ్మీలో కూడా మనకి డిఫరెన్షియేషన్ అయితే ఉంటుంది. సో ఈ మెజర్మెంట్స్ ఏవైతే వీటిని ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు టీవీని పర్చేజ్ చేయండి. అండ్ ఈ టోటల్ టీవీ వెయిట్ వచ్చేటప్పటికే జస్ట్ 7 kgs మాత్రమే. ఇక ఫైనల్ గా ఈ కవర్ అయితే ఫీల్ చేద్దాం. సో మీకు ఆన్ చేయగానే రెడ్మీ ఫైర్ టీవీ అని చెప్పి వీళ్ళిద్దరు కొలాబరేషన్ తో ఉన్నటువంటి బూటింగ్ లోగో అయితే మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇండియా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫైర్ టీవీ సెటప్ కంటిన్యూ చేయమంటావు అని అడుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమోట్ ని సెర్చ్ చేయమంటున్నారు. హోమ్ బటన్ క్లిక్ చేశారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా మీకు ఏమవుతుందంటే పేర్ అవడం జరుగుతుంది. సో ఇనిషియల్ గా మనకి ఐఆర్, ఆ తర్వాత మనకి బ్లూటూత్ తోటి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వైఫై కనెక్ట్ చేయమంటుంది. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో మీ వైఫై కి సంబంధించినటువంటి పాస్వర్డ్ ని కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా
మీ నెట్వర్క్ అయితే కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ ఓఎస్ అప్డేట్ ఏదైనా ఉంది అన్నట్లయితే ఆటోమేటిక్గా మనకి డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇనిషియల్ గా ఫస్ట్ బూటప్ మాత్రం ఇది మ్యాండేటరీగా చేయండి, ఎందుకంటే లేటెస్ట్ ఫీచర్స్ అన్ని కూడా మీకు ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ జస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే కెమెరాను ఓపెన్ చేయండి, అందులో ఉండేటువంటి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఆ యాప్ ను ఓపెన్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా మీకు యాప్ లోకి ఇంటర్ఫేస్ లోకి లాగిన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్ అయితే ఇచ్చేసేయండి. సో జస్ట్ ఇట్లా మీరు రిజిస్టర్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా మీకు ఇక్కడ లాగిన్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. జస్ట్ దాట్స్ ఇట్, అంతే. సో ఆ ఆండ్రాయిడ్ టీవీస్ అయితే మనం ఏం చేస్తాం, డైరెక్ట్ గా గూగుల్ తోటి ఈ పని అంతా చేస్తాం. సో దీంట్లో వచ్చేటప్పటికి ఇట్లా డిఫరెంట్ గా అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు వెల్కమ్ వాసు గడ్డం అని చెప్పి ఇక్కడ మనం కంటిన్యూ చేసామంటే ఆటోమేటిక్ గా మన ప్రొఫైల్స్ ఏవైతే ఇవన్నీ కూడా మనకి స్టోర్ అయిపోయి ఉండడం జరుగుతుంది. సో షామీకి సంబంధించినటువంటి ప్రైవసీ పాలసీ అగ్రి అండ్ చెకింగ్ ఫర్ బ్యాకప్స్. సో ఆల్రెడీ మనకు ఒక బ్యాకప్ ఉందని అంటున్నారు. సో మనం అంటే కంటెంట్ ఏదైతే చూస్తున్నామో అలాగే మన ప్రొఫైల్స్ ఏవైతే అవన్నీ కూడా అందులో స్టోర్ అయి ఉండడం జరుగుతుంది. సో నేను ఇక్కడ రిజిస్టర్ కొట్టేస్తున్నాను. సో ఇందులో కూడా మనకి ఎక్కడెక్కడ నుంచి వాసు ఫైర్ టీవీ స్టిక్, సెకండ్ ఫైర్ టీవీ స్టిక్ అని చెప్పి మనకి ఇది. సో మీ రిక్వైర్మెంట్ దాన్ని బేస్ చేసుకొని అంటే మీకు ఎందులో అయితే బ్యాకప్ ఉందో అందులో సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్ కొట్టారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా బ్యాకప్ ఇందులో రిజిస్టర్ అవడం జరుగుతుంది. సింపుల్, ఏం లేదు, మన జీమెయిల్ అకౌంట్ కి మనం లాగిన్ చేయగానే మన కాంటాక్ట్స్, మెసేజ్ ఇవన్నీ ఎట్లయితే వస్తుంటో సేమ్ అట్లా అనమాట. సో చూసారు కదా, బై డిఫాల్ట్ గా మనకి ఇక్కడ లోడ్ అయిపోవడం అయితే జరిగిపోయింది. అండ్ ఫస్ట్ ఇనిషియల్ గా ఇంటర్ఫేస్ అయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ప్రొఫైల్. సో ఎంతమంది అయితే మీరు టీవీ వాచ్ చేస్తున్నారో మీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇన్పుట్స్ మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు, లైక్ HDMI, అలాగే యాంటీనా అండ్ కాంపోజిట్ తో పాటు మీడియా ప్లేయర్ లైక్ ఫైల్ బ్రౌజర్ అని అనుకోవచ్చు. అండ్ దీంతో పాటు కాంటెంట్ ని మీరు సెర్చ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే దీంట్లో మీకు గూగుల్ రాదు. సో దీంట్లో వచ్చేటప్పటికే మీకు షామీకి సంబంధించినటువంటి ప్యాచ్ వాల్ UI కూడా రాదు. సో మొత్తం మనం ఫైర్ టీవీ మీద అయితే ఆధారపడాల్సిందే. ఈవెన్ హోమ్ స్క్రీన్ అండ్ దీంతో పాటు లైవ్ టీవీ ఆఫర్ చేస్తున్నటువంటి యాప్స్ అలాగే వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇక్కడ చూడొచ్చు. లైక్ మీ పర్సనల్ రికమెండేషన్ స్టఫ్ అంతా కూడా మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. లైక్ ఇందులో మీకు అమెజాన్ ప్రైమ్ టీవీ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, అలాగే లివ్ అప్లికేషన్స్, హంగామా ప్లే. ఇంకా అడిషనల్ గా కావాలి అన్నట్లయితే కనుక డైరెక్ట్ గా మీరు యాప్ స్టోర్ లోకి వెళ్ళి అప్రాక్సిమేట్లీ 12,000 కంటే ఎక్కువ యాప్స్ ని డైరెక్ట్ గా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో ప్యానల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వీళ్ళు ఏం ప్యానల్ ని యూజ్ చేశారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలేదు. యాజ్ యూజువల్ గా వీళ్ళు ఎప్పుడు కూడా చెప్పరు. బట్ ఇది వచ్చేటప్పటికే VA ప్యానల్ అండ్ దీంట్లో ఎన్ని బ్రైట్నెస్ నిట్స్ వచ్చింది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా వీడు ఎక్కడ క్లారిటీగా మెన్షన్ చేయలేదు. బట్ ఇందులో మీకు 3840 by 2160 పిక్సెల్స్ రావడం జరుగుతుంది, అంటే అల్ట్రా హై డెఫినిషన్ 4K అండ్ 178 degrees యాంగిల్ లో ఎటు నుంచి మీరు అబ్జర్వ్ చేసినా కానీ మీకు ఎక్కడ నెగిటివ్ షేడ్స్ కూడా కనపడవు. అండ్ దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా మనకి 60 Hz దాకా రావడం జరుగుతుంది. అండ్ 6.5 milliseconds కి సంబంధించినటువంటి లో లేటెన్సీ. అండ్ అఫ్ కోర్స్ ఇందులో మనకు వచ్చేటప్పటికి వివిడ్ పిక్చర్ ఇంజన్ తో పాటు మనకి ఆలం కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి శాంపుల్స్ ని మీరు ఇక్కడైతే చూస్తున్నారు. ఈవెన్ కలర్ రిచ్నెస్ ఏదైతే ఉందో చాలా బ్రైటర్ గా పాప్ అవుతూ మనకు కనపడటం అయితే జరుగుతుంది. ఈవెన్ ఇందులో మనకు వచ్చేటప్పటికి HDR10 సపోర్ట్ కూడా ఉంది, 10+ అయితే లేదు. ఈవెన్ పిక్చర్ కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఈవెన్ HDMI 1 లో కూడా మీరు ఇక్కడ కస్టమైజ్డ్ ప్రొఫైల్స్ అయితే మీరైతే చూస్ చేసుకోవచ్చు. లైక్ ఇందులో పిక్చర్ మోడ్ ఎలా కావాలి, ఈకో మోడా, లేనట్లయితే PC మోడా, లేదా గేమ్, స్పోర్ట్స్, డైనమిక్ అండ్ మూవీ, లేదా స్టాండర్డ్. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీరు స్టాండర్డ్ పెట్టుకోండి, బెటర్. ఆల్మోస్ట్ అన్నిటిలో కూడా మీకు ఇదే విధంగా రావడం జరుగుతుంది. అండ్ కలర్ సాచురేషన్ లెవెల్స్ అండ్ స్క్రీన్ సెట్టింగ్స్ ఇలాంటి వాటి అన్నిటి కూడా మీరు ఇందులో అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక ఒకసారి వీడియో క్వాలిటీ కూడా చెక్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను అమెజాన్ ప్రైమ్ లో వీడియో కూడా మీరు వాచ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు కింద చూసారు అన్నట్లయితే అల్ట్రా హై డెఫినిషన్ 4K మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో క్వాలిటీ చూసారు కదా. సో కలర్స్ రెగ్యులర్గా రియాలిటీగా చూసారు అన్నట్లయితే కనుక మీకు కొంచెం రిచ్గానే కనిపించడం జరుగుతుంది, ఎందుకంటే వీళ్ళు వాడినటువంటి వివిడ్ ఇంజిన్ టెక్నాలజీ అలాంటిది యూజువల్గా మనం షామీ టీవీస్లో మనం చూస్తూనే ఉంటాం. ఈవెన్ ఇక్కడ మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు 4K 2160 పిక్సెల్ మీద మనకి వీడియో అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. అండ్ క్వాలిటీ అలాగే కలర్స్ ఈవెన్ పిక్చర్ షార్ప్నెస్ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. డీటెయిలింగ్ అయితే బాగానే ఉంది. ఈవెన్ ఒకసారి యూట్యూబ్లో మనము HDR కాంటెంట్ కూడా ఎలా వస్తుంది ఏంటి అనేది, అసలు HDR కి ఇది సపోర్ట్ చేస్తుందా, ముఖ్యంగా యూట్యూబ్ లో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మీరు చూడొచ్చు యూట్యూబ్ లో కూడా మనకి HDR కాంటెంట్ సపోర్ట్ అయితే మన ముందు తీసుకొచ్చారు. బేసికల్లీ HDR లో మనకు ఏమవుతుందంటే కలర్స్ ఏవైతే కొంచెం పాప్ అవుతూ అండ్ బ్రైట్నెస్ కూడా కొంచెం ఇంప్రూవ్డ్ గా మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు సపోర్టెడ్ కాంటెంట్ విషయానికి వచ్చారన్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు 4K HDR 5.1 అండ్ ఆడిబుల్ కూడా మనకి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒకవేళ మీరు వాచ్ చేయాలనుకుంటున్నటువంటి మూవీ ఏదైతే ఉందో 4K కి సపోర్ట్ చేసేది అయితే కనుక అఫ్ కోర్స్ ఆబ్వియస్ గా మీకు ఇది నెట్ఫ్లిక్స్ లో కూడా మనకి HDR సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. అండ్ అఫ్ కోర్స్ ఒకసారి దీని క్వాలిటీ కూడా చెక్ చేయండి.
ఇక ఆడియో విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎస్, దీంట్లో మనకు వచ్చేటప్పటికే డాల్బీ ఆడియోతో పాటు మనకి DTS:X విర్చువల్ కూడా మనకి రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు మూవీస్ ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే కనుక డైలాగ్ క్లారిటీ ఏదైతే ఉందో మీరు ఇక్కడ ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ ఈక్వలైజర్ కస్టమైజేషన్ కూడా మీరైతే ఇక్కడ చేసుకోవచ్చు. బట్ నా రికమెండేషన్ ఏంటి అంటే, ఒకవేళ మీకు మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు ఏదన్నా ఒక ఎక్స్టర్నల్ సోర్సెస్ మీద అయితే ఆధారపడండి అండ్ కొంత శాంపిల్ కూడా వినేసేయండి. నన్ను క్షమిస్తావా తల్లి? ఎందుకు అంకుల్? అప్పుడు మూర్ఖత్వంతో క్షమించరాని తప్పు చేశాను. ఇప్పుడు ఆ తప్పుని క్షమించమని అడుగుతున్నాను. అండ్ ఇదే కాదు, ఇది వచ్చేటప్పటికి యాపిల్ ఎయిర్ ప్లేకి అలాగే హోమ్ కిట్ కూడా మనకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. డైరెక్ట్ గా మీ ఐఫోన్స్ దగ్గర నుంచి మీరైతే స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కాదు, మైరా క్యాస్ట్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నేను డైరెక్ట్ గా ఇందులో ఉండేటువంటి ఆర్క్ కేబుల్ ద్వారా ఆడియో ఎక్స్టర్నల్ అవుట్ తీసుకొని డైరెక్ట్ గా నేను ఒక సౌండ్ బార్ ని కూడా కనెక్ట్ చేశాను. ఎస్, ఇది ఆర్క్ కి మనకు సపోర్ట్ చేయడంతో పాటు ఇందులో మనకి డాల్బీ ఆడియో సపోర్ట్, అంటే డైరెక్ట్ గా మీరు బైపాస్ చేసుకొని అయితే యూస్ చేసుకోవచ్చు. వచ్చేటప్పటికే క్వాడ్ కోర్ ప్రాసెసర్ ని మనకి యూస్ చేయడం జరిగింది. A55 కోర్స్ తో మనకి ఇది డిజైన్ చేయడం అయితే జరిగింది. సో స్నాపీగా ఉంది, ఎక్కడ కూడా మనకి హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ లేకుండా పర్ఫెక్ట్ గా బాగానే పనిచేస్తుంది. మాలిక్ సంబంధించినటువంటి G52 GPU ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక ర్యామ్ విషయానికి వచ్చారంటే 2GB ఆఫ్ ర్యామ్, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికి మనకి 8GB ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మెమరీ కార్డ్ సహాయంతో మీరు అప్ టు 64GB మెమరీ కార్డ్ దాకా పెట్టుకొని దీనికి కావాల్సినటువంటి కాంటెంట్ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా మీరు ఆస్వాదించవచ్చు. ఇక రిమోట్ విషయానికి వచ్చారంటే ప్రీవియస్లీ మనకి అమెజాన్ రిమోట్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఎలెక్సా బటన్ ని ప్రొవైడ్ చేశారు. ప్లేబ్యాక్ కంట్రోల్స్, గైడెడ్ బటన్స్ తో పాటు మ్యూట్ బటన్ అండ్ డెడికేటెడ్ మనకి ఇక్కడ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ తో పాటు అమెజాన్ మ్యూజిక్ ని ఇచ్చారు. దీని బదులు యూట్యూబ్ నుంచి ఉంటే బాగుండేది. అఫ్ కోర్స్ అమెజాన్ తో కొలాబరేట్ అవుతున్నారు కాబట్టి సో అమెజాన్ బటన్ అండ్ ఈవెన్ యాప్స్ బటన్ ని డైరెక్ట్ గా మీరు స్విచ్ చేసినా గానీ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ యాప్స్ తో పాటు ఆల్మోస్ట్ మీకు ఇందులో రిక్వైర్మెంట్ ఉన్నటువంటి యాప్స్ అన్నిటిని కూడా మనం ఇందులో అయితే చూడొచ్చు. అండ్ అఫ్ కోర్స్ కొత్తగా కావాలనుకుంటే మీరు యాప్ స్టోర్ లోకి వెళ్ళి 12,000+ యాప్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు లైవ్ టీవీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు డైరెక్ట్ గా శాటిలైట్ టీవీ ద్వారా లేదన్నట్లయితే కనుక మీ దగ్గర ఉన్నటువంటి యాప్స్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ నేను డిస్కవరీ ప్లస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ యాప్ ద్వారా మనకి సపోర్ట్ చేసేటువంటి లైవ్ టీవీస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మనకి ఇందులో చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది. సో యూజువల్ గా మనకి రెగ్యులర్ గా వచ్చేటువంటి టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి ఇందులో బ్రాడ్కాస్ట్ చేయడం అయితే జరుగుతుంటుంది. సో రెగ్యులర్ గా మనం చూసే టీవీస్ ఏవైతే ఉన్నాయో, అంటే రెగ్యులర్ గా మనం చూసే రెగ్యులర్ శాటిలైట్ టీవీ ఉంటుంది సరే, ఆ టీవీ మాత్రం మనకి ఫ్రీగా అయితే రాదు. ఇక ఇందులో ఉన్నటువంటి వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకు వచ్చేటప్పటికి డ్యూయల్ బ్యాండ్ వైఫై ఇచ్చారు, బ్లూటూత్ 5.0 ఇచ్చారు, యాపిల్ ఎయిర్ ప్లే తో పాటు మైరా క్యాస్ట్ సపోర్ట్ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. అండ్ ఈవెన్ దీంట్లో మనకి అలెక్సా సపోర్ట్ కూడా ఇచ్చారు. హే అలెక్సా, ఓపెన్ యూట్యూబ్. సో డైరెక్ట్ గా మీరు యూట్యూబ్ ని ఓపెన్ చేయొచ్చు. అలాగే యాప్ వాయిస్ కమాండ్ సహాయంతో మీరు దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓపెన్ నెట్ఫ్లిక్స్. హే అలెక్సా. బట్ దీంట్లో హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కమాండ్ సపోర్ట్ అయితే లేదు. డైరెక్ట్ గా మీరు రిమోట్ మీద అమెజాన్ బటన్ అయితే మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో హ్యాండ్స్ ఫ్రీలో ఇప్పుడు మీరు చూడొచ్చు, హే అలెక్సా. సో ఇక్కడైతే మనకు వర్క్ చేయట్లేదు. సో హ్యాండ్స్ ఫ్రీకి అయితే ఇది సపోర్ట్ చేయదు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి సర్వీస్ విషయం ఏంటి అనే విషయానికి వచ్చారంటే షామీ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా వైడ్గా వీళ్ళ సర్వీసెస్ అయితే ఉన్నాయి. అండ్ మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేశారంటే వాళ్ళే మీ ఇంటికి వచ్చి ఈ డివైస్ ని పిక్ చేసుకొని, ఒకవేళ ప్రాబ్లం వచ్చింది వాళ్ళు సాల్వ్ చేయలేకపోతే వాళ్ళే పికప్ చేసుకొని మళ్ళీ ఫ్రీగా తెచ్చి మళ్ళీ మీ ఇంట్లో ఇవ్వడం కూడా జరుగుతుంది. విచ్ ఈస్ గుడ్ థింగ్. మీరు ఎక్కడ సర్వీస్ సెంటర్స్ ఇట్లాంటి వాటికి తిరగాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్లీ వీటిని పట్టుకొని మనం తిరగలేం కదా. సో సర్వీస్ సెగ్మెంట్ లో డైరెక్ట్ గా షామీ ఏదైతే మొబైల్ ఫోన్స్ రెస్ట్ ఆఫ్ ద గ్యాడ్జెట్స్ అన్ని చేస్తుంటాయో సో వాళ్ళే టేక్ కేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఫైనల్ గా నా కంక్లూషన్, అసలు ఎవరికి స్మార్ట్ టీవీ? ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 24-25 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో 4K అల్ట్రా హై డెఫినేషన్ 4K తో పాటు మీకు HDR కాంటెంట్ కూడా వాచ్ చేయాలనుకుంటున్నారు, ఇంకా చెప్పాలంటే ఒక మంచి ఎన్రిచ్డ్ కలర్ ఎక్స్పీరియన్స్ తో పాటు ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా, అంటే యూజువల్ గా మనకి LED టీవీస్ అన్నిటిలో కూడా మనకి ఆడియో ఎక్స్పీరియన్స్ అంతగా ఉండదు. నేనైతే సౌండ్ బార్ ని రికమెండ్ చేస్తాను. బట్ నాకు అంత సౌండ్ ప్యాషనేటెడ్ గా నేనేం వినను అన్నట్లయితే కనుక సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఎందుకంటే దీంట్లో మీకు డాల్బీ ఆడియోతో పాటు ఆడియో కూడా లౌడ్ గా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం DTS:X కూడా మనకు తీసుకొని రావడం జరిగింది. కొంచెం ఆ సరౌండ్ ఎఫెక్ట్ కూడా మీకు క్రియేట్ అయితే చేయగలదు. సో ఆ ప్రైస్ సెగ్మెంట్ లో 24-25 వేల రూపాయల బడ్జెట్ లో మాత్రం ఖచ్చితంగా చూడదగ్గటువంటి డివైస్ అని నేను అంటాను. ఎందుకంటే యూజువల్ గా ఇదే కాన్ఫిగరేషన్ లో మీకు ఒక స్మార్ట్ టీవీ
కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు 30,000 రూపాయలు 28,000 రూపాయల దాకా రావడం జరుగుతుంది. ఇది ఒక 4,000 రూపాయలకు తక్కువ వస్తుంది. అండ్ దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక దీంట్లో మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇది ఆండ్రాయిడ్ టీవీ అయితే కాదు, అమెజాన్ ఫైర్ టీవీ, అమెజాన్ టీవీ తోటి మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ యాప్స్ తర్వాత వీటన్నిటిని మనం రెగ్యులర్ స్మార్ట్ టీవీ ఎలా అయితే యూజ్ చేస్తుంటాం సేమ్ అదే విధంగా ఉంటుంది. బట్ గూగుల్ తో వచ్చేటువంటి ఎడిషనల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మీకు ఇందులో సపోర్ట్ చేయవు. ఓవరాల్ గా ఆ ప్రైస్ సెగ్మెంట్ లో కన్సిడర్ చేయదగ్గ డివైస్ అనే నా అభిప్రాయం. ఎనీవే ఈ ప్రోడక్ట్ ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లింక్ ని ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.